మంచిదండి పిల్లారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అయోగ్యులమైన మాకును మరి ఇటు పరిచర్య చేసే ధన్యత ప్రభు ఇచ్చారు. మంచిది పిల్లారా, మీకు బైబిల్ ఉన్నాయండి. ఒకసారి దయచేసి మీ బైబిల్లో మీరు వాక్యం చూడండి. లోకసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేడలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును వెరగకుంటూ గనక నీ శత్రువులను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, మరి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ఆదరించండి. నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు సజీవుడైన దేవుడు ప్రభువా, నువ్వు పునరుద్ధానుడైన మా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ మాటలు వింటున్నప్పుడే మీరు స్వస్థత పంపించండి. నీ మాటలు వింటున్నప్పుడే సమర్పణ కలిగి మా హృదయాలు ఉండటానికి సహాయం చేయి. నీ మాటలు వింటున్నప్పుడే మేము ఆత్మీయంగా ఉజ్జీవించబడటానికి కూడా సహాయం చేయి. అయోగ్యుడైన నన్ను కూడా బలపరచమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి ప్రభువా, ఈ సమయంలో మీ సన్నిధి మేము అనిపించే కృప దయచేయమని యేసు నానబెట్టి అడుగుతున్నాము తండ్రి. మంచిదండి పిల్లరా, ఇక్కడ ప్రభువారు యెరూషలేము పట్టణానికి వస్తూ ఉన్నారు. సమీపించారు, దగ్గరికి వచ్చారు. ఆ పట్టణాన్ని ఒకసారి చూశారట. ఆ పట్టణాన్ని చూసినప్పుడు చూడండి, దేవుడు ఆగలేకపోయారు, ఏడ్చేశారు. సరండి, ఎందుకు ఏడ్చారంటే చాలాసార్లు యెరూషలేము పట్టణం ఆయన వెళ్ళారు, చాలా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, చాలామందిని దర్శించారు, చాలామందితో మాట్లాడారు, చాలా ప్రసంగాలు చేశారు. కానీ మళ్ళొకసారి ప్రభువారు వస్తున్నప్పుడు వారు హృదయాలు మారలేదు, వారు బ్రతుకులు మారలేదు. సరే, ఎన్నో అద్భుతాలు కళ్ళతో చూసి కూడా, చెవులతో ఇన్ని కూడా ప్రభువుని స్వయంగా చూసి కూడా చూడండి, వారు ప్రభు దర్శించిన కాలాన్ని వారు మర్చిపోయారు. వారు జాగ్రత్త పడటం మర్చిపోయారు. వారు పరివర్తన చెందలేదు, వారు మారు మనసు పొందలేదు. వారు ప్రభు కోసం సిద్ధపరిచి వారు దేవుని చూడలేదు. వారు మామూలుగా యథావిధిగానే ఉన్నారు. వారిని చూసి ప్రభువారు అయ్యో ఏంటి అని చాలాసార్లు వచ్చారు ఈ పట్టణానికి, వారు హృదయాలు ఏం మారలేదేంటని ఆయన ఏమయ్యారంటే చూడండి, ఆయన చాలా బాధపడ్డారు, ఏడ్చారు ఆయన. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మనసు అండి ప్రభువుకి, మన ప్రభువుకి, మన ఆరాధిస్తున్న మన యేసయ్యకి ఎంత గొప్ప మనసు అండి. ఆయన కన్నీరు కార్చారట. లాజరు సమాధి దగ్గర కూడా యేసు కన్నీళ్లు విడిచాను అని ఒక మాట ఉంటుంది. చూడండి, కాబట్టి పిల్లరా, ఎంత గొప్ప మనసు. మరి ఆ కన్నీరు కారుస్తూ అంటే చూడండి, ఎంత మంచి హృదయం అండి అది. చూడండి, అవును, ఎవరు కన్నీరు కారుస్తారు? చూడండి, నేను 7 విషయాలు చెప్తాను. మంచి మనస్సు గలవారు, మనసున్నవారు కన్నీరు కారుస్తారు. మనసు లేనివారు, కఠిన హృదయం గలవారు, ఆ రాయ లాంటి మనసు గలవారు కన్నీరు రాదండి. చూడండి, తర్వాత ప్రేమ ఉన్నవారు కన్నీరు కారుస్తారు. చూడండి, ప్రేమ లేనివారు ఆ కన్నీరు కార్చరు. తర్వాత సంబంధికులు, సొంతవారు కన్నీరు కారుస్తారు. పిల్లరా, బయట వారు కన్నీరు కార్చరు. తర్వాత భారంగా ఉన్నవారు కన్నీరు కారుస్తారు, భారం లేని వారు కన్నీరు కార్చలేరు. చూడండి, తర్వాత సున్నితమైన మనసు గల వారు కన్నీరు కారుస్తారు. చూడండి, తర్వాత పిల్లల 6వ విషయం చెప్తున్నాను చూడండి, మన కోసం ప్రయాసపడిన వారు కన్నీరు కారుస్తారు. చూడండి, 7వ విషయం, మన క్షేమాన్ని కోరేవారు కన్నీరు కారుస్తారు. పిల్లరా చూడండి, ఈ 7 విషయాలు ప్రభువులో ఉన్నాయండి, ఎంత అద్భుతం. చూడండి, కాబట్టి మనసున్న చాలా గొప్ప తండ్రి. ఈ దినాల్లో డాక్టర్లు కూడా ఏమంటున్నారంటే ఆ కన్నీరు రావాలి. చూడండి, కన్నీరు వచ్చినప్పుడు ఏమవుద్దంటే మన కంటికి చాలా మంచి ఆరోగ్యం ఉంటుందండి. తర్వాత కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు మన హృదయం తేలికైపోద్ది, బరువంతా దిగిపోయి నడిపిస్తుందండి. సరే, హృదయంలో తెలియని ఒక సంతోషం. సరే, అవును, కాబట్టి ఆ పరలోకంలో దేవుడు మన కన్నీరు దాస్తారంట. ఎవరైతే ఒక పాపం నిమిత్తం పశ్చాత్తాపంతో అయ్యో నేనేంటి, నా హృదయం ఇలాగుంది ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎవరైతే పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తారో చూడండి, ఆ కన్నీరు అంటే ఒక బుడ్డులో పట్టి దేవుడు దాస్తాడట. దేవుడు దాస్తాడన్న మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కన్నీరు మాత్రం ఆయన దాచి ఉంచుతారంటండి. అంటే దేవుడి దృష్టిలో ఎంత విలువైందో కన్నీరు. చూడండి, పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీరు
చాలా ఆశీర్వాదకరమైంది అనమాట. కాబట్టి ఇంత గొప్ప మనసున్న దేవుడు ఆయన కన్నీరు కారుస్తున్నారు ఆ పట్టణం చూసి. ఇలా చూడండి, నువ్వు ఏ సమస్యలో ఉన్నా చూడండి, ఒకవేళ నువ్వు కన్నీటి మార్గంలో నడుస్తున్నా, లేదా దిక్కు తోసని పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే వేదంలో ఉన్నా, ఎన్నో రకాల సిక్కుల్లో, అప్పుల్లో, సమస్యల్లో చూడండి, ఎవరు అర్థం చేసుకునేవారు లేక, ఎవరి దగ్గర నీ హృదయాన్ని పంచుకునేవారు లేక చూడండి, నువ్వు ఒకవేళ వెతుకుతున్నావేమో దేవుడి సన్నిధిని. కానీ ఎంత గొప్ప దేవుడు, నువ్వు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ భారం అంతా తీరిపోద్ది. మొన్న ఒక ఆవిడ చెప్తూ ఉన్నారు, అక్క చూడండి గట్టిగా చూడండి కవిగులించుకుని బోరుమంటే ఏడవాలనిపిస్తుంది అంటే ఆవిడ హృదయం అంత బరువెక్కిపోయింది అనమాట. సరేండి, ఎవరినన్నా పట్టుకుని, దేవుని బిడ్డలను పట్టుకుని, నా కోసం ప్రార్థన చేసే వాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడవాలనిపిస్తూ ఉంది. సరేండి, అంటే ఎంత లోపల ఎంత వేదన ఉందో, ఆ తల్లికి ఎంత భారం ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎలాంటి పరిస్థితులు కలవరంతో ఉందో చూసారండి. చాలామంది పిల్లరా ఈ దినాల్లో కుమిలిపోతూ ఉన్నారు. కానీ చూడండి వేదంలో ఉన్నారు. ఏ సమస్య తీరని పరిస్థితి, చూడండి పిల్లలు మారని పరిస్థితి, అప్పులు చూడండి, అవును కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. చూడండి ఇలాంటి ఒకవేళ నువ్వు దుఃఖంగా వెళ్తుంటే, కష్టాల్లో నువ్వు ఉంటే చూడండి నిజంగా నీ ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఎలాంటి విడుదల నీకు వస్తుంది, ఎలాంటి జయం, ఎలాంటి మార్గాలు నీ కోసం ప్రభువారు సరళం చేస్తారో చెప్పడానికి వెళ్ళా. ఏమండి, ఎర్ర సముద్రాన్నే ఆయన మార్గాన్ని తీసిన దేవుడు, 2 పాయలుగా చేసి మంచి హైవే రోడ్లాగా వేసిన దేవుడు. ఏమండి, నీ చిన్న సమస్యని ఆయన సాల్వ్ చేస్తారు, నేను బలపరుస్తారు, నేను లేవనేస్తారు, నీ కన్నీరు తుడిసే దేవుడు ఆయన. చూడండి చూడండి, ఆయనే కన్నీరు కారుస్తూ ఉన్నారంటే ఎంత గొప్ప మనసు ఉన్న దేవుడు అండి. చూడండి, అవును పిల్లరా, నువ్వు చూడండి కొంతమంది మనుషులతో చెప్తే భారం కొంత దిగుద్దని, కొంత సమాధానం వస్తుందని చెప్తూ ఉంటారు. పిల్లరా బాగానే ఆలకించినట్టు ఉంటారు, కానీ ఆలకిస్తారు కానీ ఏదన్నా చిన్న సందర్భం వచ్చినప్పుడు 10 మందికి చెప్తారండి. కానీ ప్రభు అయితే నిన్ను ఆదరించి, నేను బలపరిచి, నీ చెయ్యందిచ్చి, నిన్ను లేవనెత్తి, నేను ఎంతో దీవెనకరంగా చేయబోతున్నారు దేవుడు. చిన్న ఎక్కడికి వెళ్ళొద్దండి, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి తలుపులు వేసుకో, రహస్యంగా చూసిన నీ తండ్రికి మొరపెట్టు ప్రభు సన్నిధిలో. దేవుని నిన్ను ఎలా దీవిస్తారో చెప్పడానికి వెళ్ళా. ఇంకా కొంతమంది ఇంకా ఈ వేదనలు, ఈ సమస్యలు, అప్పులన్నీ, లేకపోతే ఈ బాధలన్నీ పెరిగిపోయి నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారండి. చూడండి లేదు చూడండి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడే, నిన్ను ప్రేమిస్తున్న దేవుడే, నీ వైపు చూస్తున్న దేవుడే, చూడండి నీ కోసం చేయి సాపుతున్న దేవుడు ఉన్నాడు. చూడండి ఈ సమయంలో చూడండి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మోకరిస్తే అలా చిన్న ప్రార్థనలోనే ఎంత నెమ్మది ఉంటుందో, చూడండి ఎంత ప్రార్థనాత్మ ఉంటుందో చెప్పడానికి వీళ్ళాను లేదా. కాబట్టి నువ్వు ఎలాంటి సమస్యలో వెళ్తున్నా సరే చూడండి నీకోసం చూడండి చేతులు సాసిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, అండ్ నిన్ను కలవరి సిలువలోంచి ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. చూడండి నువ్వు ఆయన వైపు చూడు. చూడండి నీకు ఆ శాద దొరుకుద్ది. చూడండి నీకు ఆలోచన దేవుడు ఇస్తాడు. చూడండి తర్వాత నిన్ను చూడండి ఎక్కడైతే నీకు అవమానం వచ్చింది అక్కడే ఆ రెట్టింపు ఘనత నీకు తీసుకొచ్చే దేవుడు ఆయన. చూడండి అవును లేరా, మనం కూడా యేసుప్రభువారు చెప్పారు, నా కోసమే ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసమే ఏడవండి. చూడండి యేసుప్రభువారు తన కోసం ఎప్పుడు దుఃఖించలేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయన సర్వోన్నతుడు కాబట్టి. చూడండి ఆయన వేదన ఏంటంటే తన పోలికలో ఉన్న మన కోసం చూడండి మనకు చెయ్యి అందించాలని, మనం అర్థం చేసుకోవాలని, మన వాక్యంలోకి, ఆయన వాక్యంలోకి రావాలని, మనం స్థిరపడాలని. చూడండి ఆయన ఎంతో మన కోసం కన్నీరు కార్చే దేవుడు. మీకు ఒకటి తెలుసా, నువ్వు వింటున్న వాక్యంలోనే, నువ్వు ఉపాస ప్రార్థనలో కానీ, మీ చర్చిలో ఆరాధనలో కానీ, నువ్వు చదువుకుంటున్న బైబిల్లో కానీ సకల ఆశీర్వాదాలు, నీకు కావాల్సిన మార్గాలన్నీ, నీకు కావాల్సిన దీవులన్నీ ఆ వాక్యంలోనే ఉన్నాయండి. దాన్ని గ్రహించాలి చక్కగా. ఇన్న వాక్యాన్ని ఇంటికి వచ్చి ఆ వాక్యాన్ని మళ్ళొకసారి కుటుంబంతో కూడా, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎత్తుపట్టి ప్రార్థించి, దాన్ని ఆలోచించి, ధ్యానించి, చూడండి ఎన్ని మార్గాలు ఉంటాయో చెప్పడానికి వీళ్ళే. లేదా ఒక చెక్కు లాంటిది వాక్యం, దాన్ని మార్చుకునే
విధానం ఉండాలి మనకి. సరేండి. అవును, ఒక ముడి సరుకు లాంటిది వాక్యం. దాన్ని ప్యూరిఫై చేసే ఆ మంచి యంత్రాంగం ఉండాలి. సరేండి. అవును. కాబట్టి పిల్లరా, ఆ దేవుడు ఆ తర్వాత ప్రేమ గలవారే ఏడుస్తారు. సరేండి. ఆయన ఎంత కలవారి సిలువ ప్రేమ అండి. సరేండి. తర్వాత మన కోసం ప్రయాసపడిన వారు ఏడుస్తారు. ఒక్కొక్క సేవకులు కన్నీరు కారుస్తూ ఉంటారు. సరేండి. అర్థం చేసుకోకపోతే పిల్లరా, మన ఎంత ప్రయాసపడ్డాం, ఎంత కన్నీరు కార్చాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఆ మనసున్న దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ఒకవేళ నీ జీవితంలో ఇసుకుపోయాము, ఏంటి ఇలా మనుషులతో సమస్యలతో ఇసుకుపోయి చూడండి నువ్వు అలాగున్నాయేమో, ఒకసారి భక్తులు కూడా వెనక తగ్గుతున్నాయేమో, లేదా విశ్వాసంలో కూడా వెనక్కి వెళ్తున్నాయేమో. సరేండి. ఏంటి ఇక ప్రార్థన సంవత్సరం బట్టి ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు రావట్లేదని ఒకవేళ నువ్వు గనక ఇలాంటి భారమైన హృదయంతో ఉన్నాయేమో. లేదు, నీ ప్రభువు నీకు క్షేమకరమైన సమాచారం ఇస్తాడు. సరేండి. ఆలస్యమైన శ్రేష్టమైన దీవుని ఇస్తాడు దేవుడు నీకు. సరేండి. అబ్రహాం గారికి ఆలస్యమైంది, కానీ ఎంత గొప్ప భక్తుడిని దేవుడు ఇచ్చాడు, ఇస్సాకుని తన బిడ్డగా. సరేండి. కాబట్టి నీకు కూడా అలాంటి శ్రేష్టమైన దీవుని ఇస్తాడు. నువ్వు మనసు పెట్టు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, ప్రభు సన్నిధిలో ఉండు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ పట్టణాన్ని చూసి, అయ్యో ప్రభు దర్శించిన కాలాన్ని వారు ఎరగలేదంటే. సరేండి. చాలామంది మర్చిపోతున్నారు పిల్లరా, దేవుడు మమ్మల్ని మర్చిపోయారని చెప్తున్నారు, కానీ వారు ప్రభు దర్శించిన వారిని మారుమనసు పొందనే నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు నన్ను స్వస్థపరిచారు, ప్రభు నాకు చేయందిచ్చారు, ఎన్నోసార్లు దేవుడు నన్ను దర్శించారు, నాతో మాట్లాడారు, నా మీద చెయ్యేశారు. సరేండి. అవును. రాత్రి కూడా మచిలీపట్నం ఒక ఇంటికి వెళ్తే, అయ్యా నాకు పక్షవాతం వచ్చిందండి, హాస్పిటల్లో ఉన్నాను. ఒక మాస్టర్ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మేఘం వచ్చింది, ఆ మేఘం నుంచి దేవదూత దిగి నా కాలు పడిపోయిన చెయ్యిని అలా ముట్టగానే నాకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా నాకు వచ్చిందండి. మళ్ళీ నా కాలు దేవుడు నాకు ఇచ్చా. పిల్లరా, అలాంటి దినాలు మర్చిపోతున్నావు నువ్వు. దేవుడు నిన్ను ఎంతో వేదన గుండా నిన్ను ఇడిపించిన దినాలు నువ్వు మర్చిపోతున్నావా? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ప్రభువారు అదే మాట్లాడుతున్నారు యెరూషలేము పట్టణం వైపు చూసి. ఈ సమయంలో నీ వైపు చూసి నీ విషయమై ప్రభువారికి బాధ ఉంటుందా, చింత ఉంటుందా, సంతోషం ఉంటుందా? అయ్యో చూడండి, చాలామంది మనం ఎందుకు మన కార్యాలు జరుగుతులేదంటే దేవుడు మనం దర్శించిన కాలాన్ని మర్చిపోతున్నా అండి. ఎంత ప్రేమగల దేవుడు నాకు చేయందిచ్చాడు, అదే నా కష్ట సమయాన్న అని ఎంతో కృతజ్ఞతగా ప్రతిరోజు స్తుతిస్తున్నావా, మర్చిపోతున్నా? సరేండి. నువ్వు చాలా విషయాలు మర్చిపోతున్నావు కాబట్టి నీకు విశ్వాసంలో నీకు పెరుగుదల లేదు. సరేండి. ఒకసారి హేబెల్ క్యారీ అని ఆ చార్లెస్ ఫిన్నీ గారి దినాల్లో ఆయన ఆ కోటాల్లోకి వచ్చి సరే ఇంగ్లాండ్ దేశంలో ఆ పిన్నీ గారు వాక్యం చెప్తుంటే ఆయన రక్షించబడ్డారట. యవనస్తుడే హేబెల్ అన్న ఆయన, యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ వచ్చింది, ఒప్పుకుంటున్నాడు, తన పాపాలన్నీ కూడా ఒప్పింపజేస్తూ ఉంది. కింద పడి దుల్లాడాడంటండి, చాలా దర్శించబడ్డాడు. హృదయం అంతా తేలికైంది, రక్షణానందం వచ్చింది, సంతోషం వచ్చింది. తన కళ్ళే కొత్తగా కాపాడుతున్నాయి ప్రపంచానికి, ఒక నూతన సృష్టిని చూస్తున్నానని అనిపిస్తూ ఉంది. తన మనసు అంతా గాలిలో తేలిపోతూ ఉంది. సరేండి. రక్షణానందం. సరేండి. దేవుడు దర్శించాడు, తన పాప క్షమాపణ జరిగింది, తన పాపాలకు విడుదల వచ్చింది, అతను మారు మనసు వచ్చింది. సరేండి. ఆ రోజున ఒక్క తీర్మానం చేసుకున్నాడంటే, ప్రభా నువ్వు ఎంత మంచి దేవుడు, నన్ను దర్శించావు, నాకెంత మంచి హృదయాన్ని ఇచ్చావు, నాకెంత రక్షణానందం ఇచ్చావు, నా పాపాలను క్షమించావు, నాకు అర్థం చేసావు ప్రభా, నిజంగా నేను ఎన్నడూ ఈ మనసు ఎప్పుడు ఉంచుకుంటాను ప్రభా అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవారట. సరేండి. చార్లెస్ ఫిన్నీ గారు పలానా సిటీలో మీటింగులు ఆయన తెలవగానే వారం రోజులు ముందర వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ కోటాల కోసం కోటాలు జరుగుతున్నప్పుడు ఆ కోటాల్లో పడి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళట. చూడండి, చార్లెస్ ఫిన్నీ అనే దేవుని సేవకుడు అక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ హేబెల్ క్యారీ ప్రార్థనలు కాపాడుతున్నాయని వాళ్ళంట. ఆయన ఎంత గొప్ప దైవజనుడండి. సరేండి. సర్లే, ఈ హేబెల్ యవనస్తుడు 37 సంవత్సరాలకే చనిపోయారంట. కానీ చూడండి, ఎప్పుడు కూడా ఆ కోటాల్లో ప్రార్థన చేస్తా, కన్నీరు కారుస్తా అనేక మంది దర్శించు ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన సాక్ష్యం ఏంటంటే, నేను అన్నప్పుడు చాలా కదిలించబడ్డాను. అతను పొందిన రోజు, మారు మనసు పొందిన రోజు, దేవుడు దర్శించిన రోజు, ఆ రోజు తన హృదయం ఎలాగుందో
ఆ 37 సంవత్సరాలు చనిపోయారు, ఆ రోజు కూడా ఆ హృదయం అలాగే ఉందంటే అండి. ఎప్పుడు పాతపడలేదు ఆ హృదయం. రక్షణానందం ఎప్పుడు పోగొట్టుకోలేదంటే. ఎంత ఏడ్చేవాడంట. ఈ మంచి హృదయం చూడండి ఎప్పుడు వస్తుందండి, చూడండి ఎలాగ వస్తుందండి. దేవుడు నాకు ఇచ్చాడు ఉచిత కృప ఇదని. చూడండి ఆ రక్షణ హృదయం ఎన్నడూ పాడు చేసుకోలేదట. చూడండి ఎప్పుడు కూడా లోకంలోకి వెళ్ళలేదట, లోకాన్ని అండించుకోలేదట, మనుషులు ఎక్కువ మాట్లాడేవాడు కాదట. చూడండి తర్వాత లోకాశీలు అతన్ని అల్లుకోలేదట. మళ్ళీ ధనం అనేది, ఈ పాపం అనేది అది దగ్గరికి రాలేదట. అతను పొందిన హృదయం ఎలాగుందో, ఆ రక్షణ పొందినప్పుడు ఎలాగుందో హృదయం చనిపోయినప్పుడు కూడా అలాగే ఉందంటండి. ఏ రోజు పాతకెళ్ళలేదంట, ఎప్పుడు బలహీనం అవ్వలేదంట ఆయన, ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదంట, ఇప్పుడు మనస్సు కలవర పెట్టుకోలేదంట, ఇప్పుడు కంటి సూపు కూడా పాడైపోలేదంట, కంటి సూపు పాడైపోలేదంట, ఆయన నోటి మాట తడబడలేదట. సరేండి రక్షణ పొందినప్పుడు ఎలాగున్నాడు ఫ్రెష్గా, అప్పుడు ఆ హృదయం ఎలాగుందో ఏమంటే బాప్తిజం తీసుకున్నప్పుడు, మారుమనసు పొందినప్పుడు, నీ స్వస్థత వచ్చినప్పుడు చూడండి ఎంతో కొత్తగా, ఎంతో రక్షణానందంగా ఉంటుంది కదా. ఉండే కొలది అది పాత మడిపోతుంది కదా. సరేండి కానీ ఈ హేబేల్ అన్న యవనస్తుడి కంటే అండి అసలు ఆ పాత భరతం అంటే ఆయన తెలియదు అట. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇంకా పెంచుకుంటా కాపాడుకుంటా ఈ సంతోషం ఎక్కడ దొరుకుద్దయ్యా? ధనంలో దొరకదు, పాపంలో దొరకదు, మనుషుల్లో దొరకదు. చూడండి చూడండి ఎక్కడా దొరకదు. చూడండి ఈ సంతోషం. అలాంటి హృదయం గలవారు కదా పరలోకం. సరే అలాంటి హృదయం గల కన్నుమూయగానే వెంటనే పరలోకంలో దేవుడు వచ్చి, దేవదూతలు వచ్చి ఎంత సంతోషంగా వెల్కమ్ చెప్పి పరలోకం తీసుకెళ్తారండి. సరే ఇదే నాలో చాలామంది మనుషులు వారు దేవుడు దర్శించిన కాలాన్ని మర్చిపోతూ ఉన్నారు. వారు మారు మనసు పొంది మళ్ళీ పాత మడిపోతూ ఉన్నారు. మళ్ళీ పాత స్వభావాలు వస్తూ ఉన్నాయి, పాత కోపం, పాత పాపం. సరే అంతగతం జీవించిన జీవితం మళ్ళీ నీలోకి వచ్చేసిందా? కొంతమంది నటిస్తూ ఉన్నారు, ఎక్కువ మంది సంఘాల్లో నటించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. దేవుని సేవకులు భక్తి లేకపోయినా ఉన్నట్టు, మంచి హృదయం లేకపోయినా ఉన్నట్టు, పరిశుద్ధత లేకపోయినా ఉన్నట్టు, ప్రార్థనాత్మ లేకపోయినా ప్రార్థన చేసినట్టు. ఏంటండి వేషధారణ జీవితం? లేదు. చూడండి నీ ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చారంటండి. అయ్యో ఏంటి చూడండి, ఒకప్పుడు దర్శించాను కదా, దర్శించిన కాలాన్ని మర్చిపోయారేంటి? సరేండి పిల్లరా చూడండి మనం కూడా ప్రభు సన్నిధిలో మర్చిపోకూడదు. మనం దేవుడు ఎంతో ప్రేమించి ఆ కలవరి సిలువ ప్రేమను మన మీద ఉంచారు కాబట్టి, మనకు రక్షణానందం పొందాం, బాప్తిజం తీసుకున్నాం కాబట్టి పిల్లరా యాక్చువల్లీ ఎంతో కృతజ్ఞత కలిగి, ప్రభువా నాలాంటి పాపిని కూడా మీరు రక్షించావు ప్రభువా అని ప్రతిరోజు ఎంతో ప్రార్థన చేసుకుని సరేండి నీ జీవితంలో యాక్చువల్లీ ఆ రక్షణ దాన్ని పెంచుకోవాలండి. చూడండి ఆ దేవుడిచ్చిన ఆ రక్షణని ఎప్పుడు కూడా నువ్వు ఎల్లప్పుడూ అలా కాపాడుకోవాలి. హేబేలు క్యారియాలి యవనస్తుడు వలె. సరేండి పిల్లలకు చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా బాప్తిజం గురించి గుర్తొచ్చినప్పుడు నేను కూడా పాలనప్పుడు బాప్తిజం తీసుకున్నాను కదా అని అనుకుంటారు, కానీ ఆ హృదయం ఉండదు. సరేండి దేవుడు కూడా నన్ను ఒకప్పుడు దర్శించాడు కదా, ఒకప్పుడు నన్ను స్వస్థపరిచాడు కదా, ఒకప్పుడు నన్ను చేపట్టుకున్నాడు కదా, ఒకప్పుడు నన్ను ఎత్తుకున్నాడు కదా సరేండి అని అనుకుంటారు. కానీ పిల్లరా ప్రతిరోజు స్తుతించరు. సరేండి ప్రతిరోజు స్తుతించాలి. ఆ డేట్ గుర్తుందా నీకు? దేవుడు దర్శించిన డేట్ గుర్తుందా? ఆ టైం గుర్తుందా నీకు? చూడండి అప్పుడు ఎలాంటి హృదయం వచ్చిందో చూడండి, అలాంటి హృదయం ఇప్పుడు ఉందా? లేదా దేవుడు సృష్టించిన ఆకాశం పాతపడలేదండి ఎప్పుడు కూడా, సముద్రం ఎప్పుడు పాతకెళ్ళలేదు, భూమి ఎప్పుడు పాతపడలేదు, సృష్టిలో ఏది కూడా పాతకెళ్ళలేదండి. అంతా కూడా ఫ్రెష్గా ఇప్పుడు చూడండి దేవుడు సృష్టించినప్పుడు ఎలాగున్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సరే ఎంత గొప్ప తండ్రి అండి ఆయన. సరేండి కాబట్టి పిల్లలు నువ్వు రక్షణ పొంది వెనకెళ్ళిపోయావా? నువ్వు జారిపోయావా? మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయావా? అందుగతం మారని గతం ఎలాంటి అలవాట్లోనో అలాంటి అలవాట్లు నిదానంగా నీలోకి వచ్చేసినాయా? చూడండి ప్రభువారు అదే దానికోసం ఏడుతూ ఉన్నారు ఆయన. అయ్యో ఈ దినమన్న కొంతమంది జీవితాలు సమాధానం లేదు, మనుషులతో మాట్లాడరు, మనుషులకు విరోధం పెట్టుకుంటారు, కష్టపెట్టుకుంటారు మనసులో. మళ్ళా బల్లారాధనలోకి వెళ్తున్నావు, చాలా అది డేంజర్, అది జాగ్రత్త. సరేండి కొరింథీ రాసిన పత్రిక చదువు. సరేండి దాంట్లో ఎన్ని విషయాలు ప్రభు చెప్పారో పౌలు గారి ద్వారా. సరేండి కాబట్టి పిల్లరా చూడండి తర్వాత నువ్వు రక్షణ పొంది నువ్వు వెనక అడుగులు వేస్తున్నావా? సరేండి ప్రార్థనాత్మ ఆగిపోయిందా? కన్నీరు రావట్లేదా? చూడండి నిన్ను మనసు రావట్లేదా? మొదటి ప్రేమను పోగొట్టుకున్నావా?
చూడండి మారు మనసు పొంది నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? చూడండి ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు మర్చిపోయావా? ఎంత ప్రేమతో దేవుడు నిన్ను దర్శించినప్పుడు చూడండి ఆ దర్శనాన్ని ఎలా మర్చిపోయావు? చూడండి లేదు మళ్ళా నువ్వు దేవుని పాదాలు పట్టుకుని చూడండి మళ్ళా నువ్వు తిరిగి నువ్వు మారు మనసు పొందు. ఒకప్పుడు ఎంత ఆసక్తిగా ప్రార్థనకి వెళ్ళేదాను, ఒకప్పుడు ఎంత ఆసక్తిగా దేవుని కార్యాల్లో మనం పాలు పంపులు పొందేవాళ్ళం. తమ్ముడా, వెనకెళ్ళిపోయావా? చూడండి మళ్ళా దేవుని ప్రేమ నీ పట్ల చూడండి శాసిన చేతులు ఉన్నాయి. చూడండి నీ విషయమై ప్రభువారు ఏడుస్తూ ఉన్నారేమో. అయ్యో ఏంటి, ఇంత స్వస్థత ఇచ్చాను కదా, ఇంత మేలు చేశాను కదా, ఇన్నిసార్లు అందించాను కదా, చూడండి ఇన్ని సమస్యల నుంచి తీశాను కదా, ఏంటి నిర్లక్ష్యంగా ఉన్నారని దేవుడు నీ విషయమై చూడండి ఏడుస్తూ ఉన్నారేమో. ఈ సమయంలో యెరూషలేము చూసి దాని విషయమై చూడండి ఏడ్చారంటండి. మరి నీ విషయంలో కూడా ఒకవేళ కృతజ్ఞత లేకుండా చూడండి చూడండి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనల గ్రంథంలో. చూడండి యెహోవా చేసిన ఉపకారంలోకి నేనేమి చెల్లిస్తాను, రక్షణ పాత్ర పట్టుకుని యెహోవానామమున ప్రార్థన చేస్తాను. ఈ గ్రహింపు ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువా ఈరోజు బ్రతికించావు, నాకన్నా చిన్నవారు మంచివారు నేను ఎప్పుడు లెక్క పెట్టుకుంటా. మా ఊర్లో చూడండి నాతో పాటు పెరిగిన వారు, నాతో పాటు ఆటలాడుకునేవారు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు తిరిగిన వాళ్ళు, మా స్నేహితులు చాలామంది దరిదాపు 15 మంది చనిపోయారు. నాతో చూడండి ఫిట్స్ వ్యాధి చేత రోడ్ల మీద పడిపోతాను నన్ను దేవుడు ముట్టాడు, బాగు చేశాడు, నాకు మంచి ఒక సహవాసం ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు. చూడండి నేను ప్రతిరోజు స్తుతింతానండి, ప్రతిరోజు ఎంత కృతజ్ఞతగా చూడండి దేవుని కోసం బ్రతకాలనిపిస్తుంది స్తుతించినప్పుడు. అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఒకప్పుడు ఇలా కదా, ఒకప్పుడు ఇలాంటి వ్యాధి కదా, ఒకప్పుడు ఇలాంటి భేదారకం కదా. దేవుడు నిన్ను దర్శించిన కాలం చూడండి ఎంత ప్రేమతో ఆయన చేయందిచ్చారు, నిన్ను రక్షించారు. కాబట్టి మన జీవితంలో కూడా పిల్లరా మరి దేవుని రక్షణని మనం ప్రతిరోజు కూడా స్తుతించాలి, ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ప్రభువా నాకన్నా మంచివారు, నాకన్నా చిన్నవారు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది ధనికులు కూడా ప్రభువా ఈ అవకాశం లేదు, నన్ను రక్షించారు, నన్ను దర్శించారు ప్రభువా, నాతో స్వరం ద్వారా మాట్లాడారు, ఎలుగు కాపాడింది అని నీ జీవితంలో నీకు దేవుడు ఏం మేలు చేశారో దాన్ని పట్టుకుని ప్రతిరోజు కూడా నువ్వు ప్రభు సన్నిధిలో స్తుతించు. చూడండి నీ జీవితం ఎంత దీవించబడద్దో చెప్పడానికి వీళ్ళారు. పిల్లరా చూడండి తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారంటే సమాధాన సంబంధమైన సంగతులు లేవంటే అండి పట్టణంలో. చూడండి కొంతమంది మాట్లాడుకోరు, చూడండి సమాధానం ఉండదు, రక్త సంబంధులే, అక్క చెల్లెళ్ళే, అన్న తమ్ముళ్ళే, చూడండి అవును పక్కవారే, చూడండి సమాధానం లేకపోతే దేవుడు కూడా బాధపడతారంటండి, చాలా ఏడుస్తారంట. ఆయన సమాధానానికి అర్థ కదండి. చూడండి చక్కగా మనం ఎవరిని కూడా దూషించకూడదు. చూడండి తర్వాత చూడండి బైబిల్ కొన్ని వాక్యాలు మనం మొదలు పెట్టుకోవాలండి. మీరు పరలోకపు దేవుడు కుమారులు అగునట్లుగా మీ శత్రువులను ప్రేమించండి. చూడండి ఎవరన్నా కూడా నీకు శత్రువులు ఉండకూడదండి, నువ్వు ప్రేమించాలి. చూడండి వారికి భోజనం పెట్టాలి, చూడండి వారిని ఆదరించాలి. చూడండి అప్పుడు దేవుని కుమారులు అవుతావంట. చూడండి ఎంత మంచి మాటలండి. తర్వాత పేతురు గారు కూడా మాట్లాడతారు, ఆయన మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే గనక కీడుకు ప్రతికీడు చేయొద్దు, దోషణకు ప్రతిదోషణ చేయొద్దు, దీవించండి. ఎంత మంచి మాటలండి. మనం ఆశీర్వాదానికే వారసులు అవుతామంట మనం, అందుకని పిలువబడ్డామంట మనం. చూడండి కాబట్టి పిల్లరా తర్వాత చూడండి మనం దూరదృష్టిగా ఉండాలి, గుడ్డివారు అయిపోకూడదండి. తర్వాత యెరూషలేములో ఆ రానున్న దినాల్లో ఒక ఉగ్రత రాబోతూ ఉంది, వారు జాగ్రత్త పడాలని చూడండి ఆ రోజు మీరు గుర్తించాలని మెలకువతో ఉండాలని దేవుడు వారి విషయమే బాధపడుతూ ఉన్నారు. మెలకువతో లేరు. అయ్యో రేపొద్దున నా పరిస్థితి ఏంటి, రేపొద్దున ఆ ఉగ్రత దినాన్ని ఎలా తప్పించబడాలి, రాతి మీద రాయి నిలబడిన దినాలు వస్తున్నాయంట యెరూషలేములో. చూడండి అలాంటి దినాల్లో వారు ఎలా తట్టుకుంటారు, వాళ్ళు ఎలా నిలబడతారు అనే విషయాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. పిల్లరా మనం కూడా ఇప్పుడు కూడా దూరదృష్టితో ఉండాలండి. ఈరోజు తిన్నామా, ఈరోజు వచ్చిందా, ఈరోజు తీసుకున్నామా, ఈరోజు ఒకరు మోసం చేసామా అనుకోకూడదండి. చూడండి నేను చూడండి సంవత్సరం తర్వాత ఎలాగ ఉంటాను, 10 సంవత్సరాల తర్వాత నా కుటుంబం ఎలా ఉంటుంది, చూడండి తర్వాత చూడండి 20 సంవత్సరాల తర్వాత మేము ఎలాగ ఉండబోతున్నాం, తర్వాత ఏంటంటే మా పిల్లలు చూడండి ఎలాగ ఉండబోతూ ఉన్నారు, తర్వాత దేవుని రాజ్యం ఎత్తబడే గుంపులో మనం ఉంటామా, చూడండి రాకడ బహు సమీపంగా ఉందని భక్తులు చెప్తూ ఉన్నారు. చూడండి కాబట్టి
ఈ రాకడి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మేము ఎత్తబడే గుంపులో ఉండాలి చూడండి. కాబట్టి అది మన కన్నులకు మరుగైపోతూ ఉంది. అయ్యో ఈరోజు అయిపోయిందా, ఈరోజు తిన్నామా అనేది కాదండి చూడండి. తర్వాత చూడండి, దేవుని కాపుదల ఎప్పుడు కూడా పోకోకుండా దేవుడి హస్తాలు మనతోనే ఉండాలి, మనకు దేవుని కాపుదల ఉండాలి, దేవుడు దీవుని మనతో ఉండాలని మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి, కొన్ని ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి, కొన్ని కష్టాలు రాబోతూ ఉన్నాయి, కొన్ని ఇరుకులు రాబోతూ ఉన్నాయి. చూడండి, ఎన్ని అటాక్లు జరిగినా సరే చూడండి, నువ్వు సర్వాంగ కవచం వేసుకున్నట్టుగా చూడండి, వాక్యంతో సమాధానంతో ప్రేమతో నువ్వు అలా నింపబడాలి. పిల్లరా చూడండి, ఈ దినాల్లో చాలామంది దూరదృష్టి ఉండలేదండి చూడండి. అవును చూడండి, ఏమీ లేకపోయినా పర్లేదు చూడండి, నీతి అనేది ఉంటే నీ కుటుంబం చుట్టూ ఎంత కాపుదాలు ఉంటుందో చెప్పడానికి వీల్లేదండి. మనం ఆస్తి పర్ల అవసరం లేదండి. చూడండి, ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు పక్క వాళ్ళతో పోల్చుకుంటున్నారు చూడండి. వారికి ఆ ఇల్లు ఉంది, నాకు ఇల్లు కావాలి, లేకపోతే వారి కారు ఉందో నాకు కారు కావాలి, లేకపోతే వారికి ఫ్లాట్లు ఉన్నాయి, నాకు ఫ్లాట్లు కావాలి, మేము తరిగిపోతానేమో, మేము తక్కువగా చూస్తారేమో. చూడండి, ఎవరు నేర్పించారమ్మా నీకు ఆ విశ్వాసం? ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతుష్టిగా జీవితం పౌలు గారిలాగా నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన చూడండి ఎంత ఉన్నతమైంది, మనకన్నా లేని వారితో మనం పోల్చుకోవచ్చుగా చూడండి. ఇది కూడా లేదు కదా కొంతమందికి. అయ్యో ప్రభు నాకు ఇచ్చారని స్తుతించాలి, నిరాశ పడకూడదు. చూడండి, చాలామంది ఇక్కడ పోటీలుగా చూడండి, వారు చేశారు నేను చేయాలి, చూడండి వారు అంత ఖర్చు పెట్టారు నేను అంత ఖర్చు పెట్టాలి, వారు అలా హఠాసంగా ఉండాలి నేను హఠాసంగా ఉండాలి, వారు అలా మంచి బట్టలు వేసుకుని నేను బట్టలు వేసుకోవాలి. చూడండి, అది కాదండి. చూడండి, చూడండి భక్తులు ఆ దినాల్లో మరి పిన్ని గారు కానీ, డిఎల్ మోడీ గారు కానీ, జార్జి ముల్లర్ గారు కానీ చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి, ఆ చార్లిస్ పిన్ని గారు చూడండి, ఆ తర్వాత చూడండి జార్జి ముల్లర్ గారు, చూడండి విలియం కేరీ గారు, విలియం బూత్ గారు చూడండి, ఆ చార్లిస్ స్పర్జన్ గారు, ఇలాంటి భక్తులు, దానియేలయ్య గారు, సుందర్ సింగ్ గారు, భత్ సింగ్ గారు, దేవదాసాయి గారు చూడండి, వారు ఎలాగూ చూడండి దేవుని ఆత్మచేత వారు నడిపించబడ్డారు. చూడండి, వారు ఎవరిని పోల్చుకోలేదండి, ప్రభుతో పోల్చుకున్నారు. ప్రభువా చూడండి, అవును మనం కూడా మన గొప్ప తండ్రి మన దగ్గర ఉన్నాడు చూడండి. కాబట్టి ఆయన 3 విషయాల్లో ఆయన కన్నీరు కార్చారు. 3 విషయాలు ఏంటంటే, దేవుడు దర్శించిన కాలాన్ని మర్చిపోయారు, తర్వాత ఏంటంటే వారికి దూరదృష్టి, తర్వాత ఈ చూడండి ఎలాంటి పరిస్థితులు యెరూషలేములో జరిగిపోతున్నాయో చూడండి వారు జాగ్రత్త పడలేదు చూడండి. తర్వాత సమాధానం లేదు చూడండి, ఆ కుటుంబాల్లో సమాధానం లేదు, పక్కవారితో సమాధానం లేదు చూడండి. ఈ 3 విషయాలు కూడా నువ్వు కూడా చూసుకో. ప్రభు యెరూషలేమును పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చారు. మరి ఇదేనాన్న, మరి నా విషయం నన్ను చూసి, నా హృదయంలో చూసి నా విషయం ఆయన ఏడుస్తారా, ఆయన సంతోషిస్తారా చూడండి. ఈ విషయాన్ని నువ్వు గమనిస్తే చూడండి, ఈ చాలా చూడండి దేవుని ఆశీర్వాదాన్ని మనం మేలు పొందుకుంటాం చూడండి. అవును పిల్లరా, మనం ప్రతిరోజు కన్నీళ్లతో, బైబిల్లో శ్రీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందండి. ఎంత సంతోషం అండి పిల్లరా. మన కన్నీరు కార్చిపోతే ఆయన కన్నీరు కారుస్తారు. నువ్వు కన్నీరు కార్చి నీ హృదయాన్ని భద్రం కాపాడుకుంటే నీ విషయమై ఆయన సంతోషంగా ఉంటారు. నీ ప్రభు, నీ తండ్రి ఆయన కలవారి సిలువలోంచి నేను చూస్తున్నప్పుడు చూడండి, నీ హృదయం ఎంతో కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో ఉండాలి పిల్లరా. కాబట్టి ఈ దినాల్లో ఒకవేళ నిర్లక్ష్యం నిన్ను అల్లుకుంటుందా, వచ్చేసిందేమో. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, బైబిల్ అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి వెళ్తామని నిర్లక్ష్యం, దశంభాగం తీర్థమని నిర్లక్ష్యం, మర్చిపోతున్నావా అవన్నీ, దేవుని ఆజ్ఞలు మర్చిపోతున్నావా. సరే, కుటుంబారాధన నిర్లక్ష్యం. ఏ ఇంట్లో కుటుంబారాధన ఉంటుందో దేవుని మందస్సం ఉన్నట్టేనండి. సరే, కుటుంబం అంతా కలిసి ఒక పాట పాడుకుని బైబిల్ చదువుకుని చూడండి అందరూ కలిసి చిన్న ప్రార్థన చేసుకుంటే నిజంగా ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుందండి. సరే, 2-3 నా నామం ఏకీభించి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటానన్న ప్రభు సరేండి. మీ మధ్యలోకి రావాలంటే మీరు మీ ఇంట్లో కుటుంబారాధన ఉండాలి, ప్రతిరోజు స్తుతియోగం ఉండాలి, తెరిసిన బైబిల్ మీ ఇంట్లో ఉండాలి సరేండి. పిల్లరా చూడండి, తెరిసిన బైబిల్ మీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఆయుష్ పెరుగుద్ది బైబిల్ చదివితే దేవుడి జ్ఞానం వస్తుందండి సరేండి. కాబట్టి పిల్లరా, మరి ఆయన నీ విషయమై చూసి ఆయన ఏడవకూడదు, సంతోషించాలి. నిన్ను రక్షించుకున్నందుకు, నీ వైపు చేతి సాపినందుకు
నిన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడు కాబట్టి, రక్షించుకున్నాడు కాబట్టి ఆయన కోసం బ్రతుకు. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను కూడా దీవించి ఎంతో పరలోకపు ఆనందంతో నింపుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, మీకు ఎవరికి అనారోగ్యంగా ఉంటే, ఏదైనా గెడ్డలు కానీ ఏదైనా అనారోగ్యం కానీ పరిస్థితి ఉంటే మీరు చేపెట్టుకోండి. నేను విశ్వాసంతో ప్రార్థిస్తాను, మీరు కూడా విశ్వాసంతో ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు స్వస్థత పంపుతాడు. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యం మా ప్రతి కుటుంబంలో కూడా ఫలింపు దయచేయండి ఆయన. మీకు వందనాలు. వారి మీద చేతులు పెట్టి మీరు ఆశీర్వదించండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. అట్టి స్వస్థత శీఘ్రంగా బిడ్డలకు రప్పించి బలపరచమని నాయన. ఇదిగో నాయన, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుంది నాయన. మీకు వందనాలు ప్రభువా. నేను మమ్మల్ని దర్శించిన రీతి మేము మర్చిపోకుండా సమాధానంతో ఉండి, దూరదృష్టితో ఉండి ప్రభువాను ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుని కంచి వేసుకుని కృప దయచేయమని, ప్రతి కుటుంబాన్ని కూడా పరలోకపు దీవులతో నింపమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మంచిది పిల్లారా, ఇంకా మీకేమైనా స్వస్థతలు ప్రార్థన కావాలన్నా, ఎలా రక్షణ పొందాలో మీరు తెలియాలన్నా ఇది మా నెంబర్లకి ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. మంచిదండి, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.